జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు. అది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా, ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మేము లీగల్ గా ఏది జరిగిందేంటి, ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం, ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మేము ఒక లీగల్ ప్రాసెస్ లో వెళ్తున్నాం. గత 10 రోజుల నుండి కూడా ఎందుకు హైకోర్టులో ఆశ్రయించాం. ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అందులో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము హైకోర్టుకు వెళ్ళాం. అయితే కోర్టులో ఇంకా మాకు అది పెండింగ్ ఉంటుండగా వీళ్ళలో పోలీసులు ఏంటంటే ఆంధ్రవలస నియోజకవర్గంలో ప్రతిరోజు మహిళల్ని, విద్యార్థుల్ని, యువకులను అందరినీ తీసుకువెళ్ళడం, మా క్యాడర్ని తీసుకువెళ్లి అరెస్ట్ చేయడం, ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం. ఈ రోజు దాదాపు ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి ఒక 50 నుండి 60 మంది క్యాడర్ ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోలీసులు తీసుకువెళ్లారు, అబ్స్కాండింగ్ లో ఉంచుతున్నారు, తీసుకువెళ్లి ఎక్కడ వాళ్ళని పెడుతున్నారో తెలియదు. దాదాపు ఒక 50 నుండి 60 మంది క్యాడర్ ఈ రోజు ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారనమాట. ఈ రోజు అది తప్పక ఇంకేం చేస్తాం, క్యాడర్ అందరినీ ఇబ్బంది పెడుతుంటే పోలీసులు ఏంటంటే వాళ్ళ అరాచకం చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోదాం అని చెప్పేసి వచ్చాం. డీఎస్పీ గారి ఆఫీస్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం, డీఎస్పీ గారికి చెప్పాం, వస్తున్నామని చెప్పేసి మా జిల్లా పార్టీ అధ్యక్షులు, నెక్స్ట్ మా అబ్జర్వర్, వాళ్ళందరూ ఎమ్మెల్సీ గారు అందరూ ఉన్నారు. వాళ్ళ డీఎస్పీ గారి సమక్షంలో వెళ్లి పోలీసులు లొంగిపోదాం అని వస్తే మధ్యలో చిలకపాలెం దగ్గర ఇలా ఆపుతున్నారు. ఒక్క విషయాన్ని అయితే మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఈ రోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అడ్డుకోవాలి. ఆయనకున్నటువంటి ప్రజాభిమానం తగ్గించలేరు కాబట్టి ఎలా అయినా సరే ఆయన్ని ప్రజల్లో ఒక లేనిపోని ఇన్సిడెంట్లు పెట్టేసి, మన దేవరపల్లి ఏం జరిగిందండి, ఒక దేవుడు బొమ్మను తీసుకొచ్చి, ఒక దేవుడు బొమ్మను వాళ్ళే పడేసి కింద పడేసి ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక్కడ ఒక ప్రవళిక మేడం మీద ఏమీ చేయలేదు. మా ఆడపడిచాను, ఈ రోజుకి చెప్తున్నాను, మా ఆడపడిచాను ఆవిడ్ని బలిపశువులు చేసి ఈ రోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే ఆలోచన ఇదంతా. కానీ మేము చెప్తున్నాం, మేము ఎవరం కూడా వెనక్కి తగ్గిపోయిన వాళ్ళం కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళం. కాబట్టి మాకేమీ ఇలాంటి కేసులు కానీ ఇవేం బెదిరించలేవు. పోలీసులు ఎంత దారుణంగా ఈ 10 రోజులు ప్రవర్తించారనేది వాళ్ళతో పెట్టిందే తప్పుడు కేసు. దాని మీద ప్రతిరోజు 15 మందిని 20 మందిని పిలవడం, పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం, లేడీస్ ని పిలవడం, మా కేడర్ తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మానాన్నల్ని, లేకపోతే వాళ్ళ భార్యల్ని పిలిచి అరెస్ట్ చేయడం. ఇదా పోలీస్ సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇదంతా చేయిస్తుందంతా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఇంకంత మించేం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కోన రవికుమార్ ఉన్నారు, ఈయనదేం లేదు, ఇందులో ఏముంటది. ఈయన ఏంటంటే నారా లోకేష్ గారు చెప్పారు ఈ రోజు దొరికింది అవకాశం అని 10 పేర్లు ఇస్తున్నాడు ఆయన. ఏది ఆంధ్రవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ తాలూకు పేర్లు 10 ఇస్తున్నారు తప్పించి ఇంకోటి లేదు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆంధ్రవలస నియోజకవర్గంలో నేను ఉన్నాను, ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు. నేను ఇక్కడే ఉన్నాను. జస్ట్ ఒక లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను తప్పించి ఇంకోటి ఏం చేయలేదు. మేము ఒక లీగల్ ప్రాసెస్ చేయట్లేదు. గత వారం 10 రోజుల బట్టి ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్ గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ హెచ్ఎల్ దగ్గర వీళ్ళు అడ్డేసి బలవంతంగా నువ్వు తీసుకెళ్తున్నాను. ఎక్కడ తీసుకెళ్తానని చూడండి, అది మీరే. ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ చెప్పారు మేము వస్తున్నామని చెప్పేసి. క్యాడర్ ఇబ్బంది పెడుతున్నారు, క్యాడర్ ఇబ్బంది పడకూడదని